పిఠాపురం ఉప్పాడ మార్గంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు విషయమై స్థలాలు వ్యాపారాలు కోల్పోతున్న స్థల యజమానులు వ్యాపారస్తుల అభిప్రాయాలు తీసుకోకుండా నిబంధనలు అనుసరించకుండా ప్రభుత్వం తనకిష్టం వచ్చినట్లు సొంత నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు। ఈ విషయమై పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులంతా ఆందోళన చేశారు। ఈ సందర్భంగా బాధితులు బిరుసు వర్ణేష్, పిఠాపురం మాజీ ఎంపీపీ కురుమల్ల రాంబాబు మీడియాతో మాట్లాడారు। సెంటర్ లో ఈ ఫ్లైఓవర్ వేయడం ముఖ్యంగా పిఠాపురం పట్టణానికి చాలా ఘోరమైన ట్రాఫిక్ ని తీసుకొచ్చి పట్టణాన్ని పాడు చేసే విధంగా అక్కడ ఫ్లైఓవర్ వేయడం చాలా శుద్ధ తప్పు। మరి ఏ రకంగా ఇంజనీర్లు ఈ బ్రిడ్జి ఎలా ఇచ్చారో తెలియదు, కానీ దాదాపుగా 40-50 రైలు గేట్లు ఎత్తేయడం జరుగుతుంది। ఫ్లైఓవర్ ఇక్కడ వేయడం వల్ల ఆ 40 గేట్ల నుంచి వెళ్ళిన ఓవర్లోడ్స్ అన్ని కూడా పిఠాపురం టౌన్లోకి వచ్చి టౌన్ అందరినీ కూడా పాడు చేసే విధంగా ఈ బ్రిడ్జిని మేనిఫెస్టో చేస్తున్నారు కనుక దీన్ని ఆద్యమని నేను కోరుకుంటున్నాను। వ్యాపార నిమిత్తం రెనోవేషన్ కానీ వాటికని వాళ్ళు కూడా ఖర్చులు చేసి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు। మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలంటే వాళ్ళకి బిజినెస్ లాస్ ఉంటుంది। ఇవన్నీ కూడా వాళ్ళకి కాంపెన్సేషన్ కానీ బిజినెస్ లాస్ కానీ గవర్నమెంట్ ఏ విధంగా దీంట్లో ప్రతిపాదించలేదు। దానికి కారణం ఏంటి? మీరు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఏరియా వేరు, అలాగే అక్కడ కొలతల ప్రకారం ఆ ప్రాపర్టీలో ఉండే ఆ ఏరియా వేరు, దానికి దీనికి వ్యత్యాసం ఉంది కాబట్టి దాన్ని ఎలా కాంపెన్సేషన్ సరి చేస్తున్నారు। మరొక విషయం ఏంటంటే పిఠాపురానికి పట్టడానికి ఉన్నటువంటి ఏకైక సెంటర్ ఏదైనా మీటింగ్ జరుపుకోవాలన్నా ఏదైనా ప్రజలందరూ అక్కడ గుమ్ముకూడాలన్నా ఏం చేయాలన్నా బంగారం రాయచెట్టు సెంటర్ మాత్రమే ఉంది। ఆ సెంటర్లో ఈ బ్రిడ్జ్ ల్యాండింగ్ రావడం వల్ల మొత్తం సెంటర్ అంతా డిస్టర్బ్ అయ్యి అక్కడ జీవనోపాధి పొందే వందలాది మందితో పాటుగా ఈ రకమైన ఫెసిలిటీ కూడా అక్కడ పోతుంది కాబట్టి అక్కడ ల్యాండింగ్ కి ముందు పిఠాపురం పట్ల ప్రజలు ఒప్పుకోవట్లేదు। దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం। మీరు ఫాలో అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఫాలో అయ్యి ఈ వివరాలతో పాటుగా టెనెంట్స్ కి ప్రాపర్టీ ఓనర్స్ కి కూడా నోటీసులు ఇచ్చి అందరికీ కాంపెన్సేషన్ కానీ అన్ని వివరాలతో పూర్తిగా రావాలని ఆర్డీఓ గారు అటెండ్ అయిన మీటింగ్ కి మమ్మల్ని అందరినీ పిలిచి మా యొక్క ప్రశ్నలకు నివృత్తి చేయాలని చెప్పి వాళ్ళందరూ కోరుతూ ఏఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। ఈ రోజు మాత్రం మీటింగ్ జరగలేదు। ఆఫీసులోనో ఎంఆర్ఓ ఆఫీసులోనో కాకుండా ఇదే గ్రామ సభ జరిగిన రీతిలో అందరి సమక్షంలో పబ్లిక్ గా బంగారం రాయచెట్టు దగ్గర ఎక్కడో పెట్టమని చెప్పి కూడా అందరూ కోరుతా ఉన్నారు।